హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజా. సో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే పక్కన హైప్ బటన్ ఉంటది. పాయింట్స్ ఇవ్వండి. సో, మన ఈ వీడియోలో ఇప్పుడైతే కౌశల్యం ఎగ్జామ్స్ అనేది జరుగుతున్నాయి కదా! ఇప్పటికైతే 3 వీక్స్ అయిపోతది ఆల్మోస్ట్. ఒక్కొక్క వీక్‌లో 1.5 లాక్స్ మెంబర్స్‌కైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 3 వీక్స్ కలిపి దాదాపు 4 లాక్స్ మెంబర్స్ అయితే ఎగ్జామ్‌కైతే అటెండ్ అయ్యారు. 4 లాక్స్ మెంబర్స్. సో, వీళ్ళందరికీ ఎగ్జామ్స్ అనేది అయిపోయి కొంతమందికైతే రిజల్ట్స్ వచ్చేసాయి. కొంతమందికి ఇంకా కమ్యూనికేషన్ దాంట్లో రిజల్ట్స్ అనేది అప్‌డేట్ అవ్వాలా. కొంతమందికి 2 వచ్చేసాయి. నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ అనేది చాలామందికి ఉన్న డౌట్. నెక్స్ట్ ఏ విధంగా జాబ్స్ అనేది గవర్నమెంట్ ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్స్ రాసారో వాళ్ళ ప్రొఫైల్స్‌ని వాళ్ళకి ఏ విధంగా జాబ్స్ అనేది ఇస్తది? ఏం చేయాలి? ఆ లోపల ఏం చేయాలి? చాలామందికి ర్యాంక్ దగ్గర ఇప్పుడు మన కౌశల్యం వెబ్‌సైట్‌లో ఈ లీడ్ బోర్డ్ ఉంది గదా! చాలా మందికేమో పాయింట్స్ ఏమో 3000, 2000, 2500 అలా టాప్‌లో ఉన్నారు. మిగతాళ్ళేమో 400, 450 పాయింట్స్ అలా ఉన్నాయి. 300 పాయింట్స్ ఉన్నారు. మేము ఎక్కడో కింద ఉన్నాం. మా సంగతేంటి? మాకేమో కొంతమందికేమో కోర్సెస్ అనేది ఎన్‌రోల్ అవ్వట్లే. ఆ పేజెస్ క్లిక్ చేస్తే డేటా నాట్ ఫౌండ్, వెబ్‌సైట్ నాట్ ఫౌండ్ వస్తుంది. కొంతమందికేమో వర్క్ అయినాయి. వాళ్ళు మాత్రమే చేశారు. వాళ్ళకి పాయింట్స్ వచ్చాయి. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళ తప్పేం కాదు గదా! ఇప్పుడు అక్కడ కోర్సెస్ వర్క్ అయ్యింటే వాళ్ళు గూడా ఎన్‌రోల్ చేసుకుంటే వాళ్ళకి గూడా పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు టాప్ ర్యాంక్‌లో ర్యాంక్ ఎవరైతే 1 అంటే 1-100 అలా ఉన్నారో టాప్‌లో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ఈ ప్రిఫరెన్స్ ఇస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అనేది చాలామంది డౌట్ ఉంది. ఇంకొకటి ఆధార్ నాట్ ఫౌండ్ ఇష్యూ ఉంది గదా! నేను ఒక వీడియో జేశాను. ఆధార్ నాట్ ఫౌండ్ ఇష్యూకి ఆధార్ ఓటీపీ అనేది ఫస్ట్ అయితే రాకుండా ఉండే. నేను ఓటీపీ వచ్చింది. ఓటీపీ వచ్చిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు ఇంతకుముందే కొత్త నంబర్ యూజ్ చేయమన్నా, మొబైల్ నంబర్ యూజ్ చేయమన్నా యూజ్ చేశారు. మెయిల్ ఐడీ యూజ్ చేశారు. బట్ సబ్మిట్ చేసేటప్పుడు ఏమొచ్చిందంటే ఆల్రెడీ సబ్మిటెడ్ అని వచ్చిందంట చాలామందికి. సో, ఇక్కడ చాలామందికి మనకి నేను కౌశల్యం గైడ్‌లైన్స్ ప్రకారం అక్కడ ఏముందంటే, ఎవరికైతే ఆధార్ నాట్ ఫౌండ్ వస్తదో, వాళ్ళేం చేయాలంటే అక్కడ రిజిస్టర్ అని కొడితే ఆటోమేటిక్‌గా కౌశల్యం సెల్ఫ్ రిజిస్ట్రేషన్‌కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ రీడైరెక్ట్ అయ్యి, అక్కడ మళ్ళీ సర్వేలో పార్టిసిపేట్ అని చెప్పి అక్కడి నుంచే వెబ్‌సైట్ నుంచే వస్తుంది. అక్కడ ఏం చెప్పారంటే, మనకు మీరు మళ్ళా అప్లికేషన్ అని సబ్మిట్ చేసిన ఒక 2 డేస్ తర్వాత, 48 అవర్స్ తర్వాత మీరు ఈ కౌశలం వెబ్‌సైట్‌లో మళ్ళీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి అని చెప్పారు. కానీ చాలా మందికేందంటే, ఇప్పుడు ఆధార్ నాట్ ఫౌండ్ ఉన్న వాళ్ళకి ఏమొస్తుందంటే, ఆల్రెడీ యువర్ అప్లికేషన్ హాస్ సబ్మిటెడ్ అని వస్తుంది. ఇది కొత్తది సబ్మిట్ కాలేదు. మీరందరూ ఏం చేయండంటే, ఒక 2 డేస్ తర్వాత ఒకసారి ఈ ప్రొఫైల్ క్రియేట్ చేసేదాని కోసం ట్రై చేయండి. అప్పటికి రాలేదంటే అది వాళ్ళ సైడ్ నుంచే ఎర్రరు. ఇంకా దాన్ని ఇంకా వాళ్ళు జస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ ఓన్లీ ఆధార్ ఓటీపీ మాత్రమే వస్తుంది. మిగతాది కూడా అప్డేట్ చేయాలి. కొంత టైం వెయిట్ చేయండి. దాని గురించి నేను అప్డేట్ వస్తే మీకు చెప్తాను. ఓకే. ఇప్పుడు మన టాపిక్ ఏందంటే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్‌లు రాసారో కొంతమందికి మంచి పర్సెంటేజ్‌లొచ్చాయి. వాళ్ళకి డైరెక్ట్‌గా జాబ్‌లిచ్చేస్తారా? దీంట్లో చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పెట్టుకోలేదు. వాళ్ళకి అంటే చాలామంది దీని మెయిన్ సర్వే ఉద్దేశ్యం ఏంటి? అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలని చెప్పి పెట్టారు. కానీ ఇప్పుడు కొంతమందికేమో అక్కడేమో చూపించే జాబ్స్ ఏమో హైబ్రిడ్ మోడల్ చూపిస్తుంది. డైరెక్ట్‌గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉన్న అలాంటి జాబ్స్ రికమెండ్ అవుతున్నాయి. చాలా మందికి ఇక్కడ కన్‌ఫ్యూజన్ ఉంది. మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే కావాలి. మేము చాలామంది హౌస్ వైఫ్సు. మాకేందో ఇక్కడ హైబ్రిడ్ మోడల్ వర్క్ ఫ్రమ్ ఆఫీసు జాబ్స్ అనేవి రికమెండ్ అవుతున్నాయి. మేమేం చేయాలి అంటే, సో, ఎవరైతే మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకునేటప్పుడు క్యాండిడేట్ రెడీనెస్ అసెస్మెంట్ ఉంటది గదా! ఆ అసెస్మెంట్‌లో మీరు అడుగుతది వర్క్ ఫ్రమ్ హోమా? వర్క్ ఫ్రమ్ ఆఫీసా? ఏంటనేది. ఎలాంటి జాబ్స్ కావాలి? వితిన్ స్టేటా? ఔట్ సైడ్ ఏపీనా? అని అడుగుతది. మీరక్కడ సెలెక్ట్ చేసుకుంటే అవే రికమెండ్ అయితాయి. ఒకవేళ మీరు కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకున్నా గూడా ఒకవేళ మీకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అవి అలా రికమెండ్ అవుతాయంటే మీరు కొంచెం కొద్ది రోజులు వెయిట్ చేయాలండి. ఇంకా వెబ్‌సైట్ అనేది ఇంకా నడుస్తుంది. కంప్లీట్‌గా 100% అనేది వెబ్‌సైట్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. వర్క్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తుంది. అది అప్డేట్ అయ్యేదానికి వెయిట్ చేయండి. సో, చాలామందికి ఇంకా రిజల్ట్సే అప్డేట్ కాలేదు. కంప్లీటెడ్ అని వస్తుంది. మీరు కూడా వెయిట్ చేయండి. కొంత టైం వెయిట్ చేయండి. అందరికైతే వస్తది. కొంత టైం తీసుకుంటది సిస్టమ్ ఎవాల్యుయేట్ చేసేదానికి. సో, దాంట్లో ఏదైనా సస్పిషియస్‌గా ఉంటే అవన్నీ రెక్టిఫై చేసేదానికి మీరైతే టైం తీసుకోండి. సో, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు ఎవరికైతే ఎగ్జామ్స్ అయ్యాయో, మంచి మార్క్స్ వచ్చాయో, ఈళ్ళు ప్రొఫైల్స్ ఇప్పుడు కొంతమంది కోర్సెస్ ఎన్‌రోల్ చేసుకున్నారు కదా! కోర్సెస్ ఎన్‌రోల్ చేసుకొని కొంతమందికి ఆ సర్టిఫికేట్స్ ఏవైతే ఇస్తున్నారో, ఇంట్రొడక్షన్ టు కంప్యూటర్ సైన్స్ 1 అనేది వర్క్ అవుతుంది. యాప్‌లో మీ మెయిల్ ఐడీ యూజ్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకోండి. దాంట్లో ఉన్న చాప్టర్స్‌ని కంప్లీట్ చేస్తే మీకు ఫైనల్‌లో ఒక సర్టిఫికేట్ వస్తది. ఆ సర్టిఫికేట్‌ని ఇక్కడ అప్‌లోడ్ చేయండి. సో, మీ పాయింట్స్ అనేది ఇక్కడ యాడ్ అవుతున్నాయి. చాలామంది అదే కంప్లీట్ చేసింది. దాంట్లోనే పాయింట్స్ వచ్చాయి.
సో నెక్స్ట్ ప్రాసెస్ ఏందంటే మన గవర్నమెంట్ సో మీవైతే ఏవైతే ప్రొఫైల్స్ ఉన్నాయి కదా మీకు వెబ్‌సైట్‌లో మీకు ఈ సర్టిఫికేషన్‌లు యాడ్ చేస్తారు. మీ మార్క్స్ ఉంటాయి. తర్వాత కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్నిటిని కంపెనీస్‌కి ఫార్వర్డ్ చేస్తదండి. సో మేము ఈ పర్సన్‌కి ఏ అయినా పర్సన్‌కి కమ్యూనికేషన్ టెస్ట్ పెట్టాం. ఇదిగో వీడియో ప్రూఫ్ ఉంటది కదా! మనం మనం మాట్లాడిన ఇంగ్లీష్ అనేది వాళ్ళ దగ్గర వీడియో ప్రూఫ్ ఉంటది. అలాగే మనం రాసిన ఎగ్జామ్ కూడా వీడియో రికార్డింగ్ ఉంటది. మనం మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మనం మొత్తం స్క్రీన్ మొత్తం రికార్డ్ అవుతది. అది ఆ ఫుటేజ్ అనేది ఉంటది. సో అది ఆ డేటాని కంపెనీస్‌కి వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి సో అండ్ సో అని చెప్పి ఇలాగా మార్క్స్ వచ్చిన వాళ్ళకి, మంచిగా గ్రేడ్స్ వచ్చిన వాళ్ళకి, తర్వాత ఇంకా సర్టిఫికేషన్‌లు వాళ్ళు యాడ్ చేసుంటారు గదా! వాళ్ళకి ఎక్స్‌ట్రా ఏదైనా సర్టిఫికేట్ చేసిన వాడిని యాడ్ చేసి ఇట్లా ప్రొఫైల్ అనేది బిల్డ్ చేస్తది మన ప్రొఫైల్ అనేది. గవర్నమెంట్ ఆటోమేటిక్‌గా ఈ మన ప్రొఫైల్స్ అనేది కంపెనీకి ఫార్వర్డ్ చేస్తాయి. కొంతమందికి డైరెక్ట్‌గా కూడా రిక్రూట్ చేసుకునేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు సపోజ్ టెలికాల్ జాబ్స్ కావాలనుకున్నారు. సపోజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ టెలికాల్ జాబ్ చాలామంది ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్‌గా ఉంటది వాళ్ళకి. వాళ్ళకేం పెద్దగా ఏం స్కిల్స్ ఏం బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అవి ఉంటే సరిపోతది. టెలికాలర్ జాబ్స్‌కి. అలాంటి చాలా మందికి అది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలి కాబట్టి అలాంటోళ్ళు డైరెక్ట్‌గానే సింగిల్ రౌండ్ ఇంటర్వ్యూ తీసుకునేసి జాబ్ ఇచ్చేయొచ్చు. నేను ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా. బట్ ఐటీ జాబ్స్‌లో సపోజ్ వెబ్ డెవలపర్ జాబ్ ఉంది. దానికి డైరెక్ట్‌గా ఇచ్చేదానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వాటికి టెక్నికల్ ఇంటర్వ్యూస్ మళ్ళీ కండక్ట్ చేస్తారు. మీ ప్రొఫైల్‌ని ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మంచి మార్క్స్ వచ్చుంటాయి మీకు, కమ్యూనికేషన్‌లో మంచిగా ఉన్నారు. సో మీ ప్రొఫైల్‌ని కంపెనీకి షార్ట్ లిస్ట్ చేస్తది. సో గవర్నమెంట్ అనేది ఫార్వర్డ్ చేస్తది. మీకు కాల్స్ వస్తాయి. డైరెక్ట్‌గా కంపెనీ నుంచి మీకు మెయిల్ గాని, కాల్స్ గాని వస్తాయి. మీరు ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వాలి. సో మనకి ఆ క్యాండిడేట్ రెడీనెస్ అసెస్మెంట్‌లో టైం అడిగారు చూడు. మీకు వెంటనే కాల్ వస్తే మీరు ఎన్ని రోజుల్లో రెడీగా ఇంటర్వ్యూ ఇచ్చేదానికి 1 డేనా, 1 వీకా, 3 డేసా అని చెప్పి అక్కడ క్వెషన్ అడిగారు. దాన్ని బట్టి మీకు షెడ్యూల్ అవుతాయి ఇంటర్వ్యూ గూడా. సో మీరు డైరెక్ట్‌గా కంపెనీస్‌కి ఇంటర్వ్యూ ఇచ్చుకొని మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ అప్డేట్ చేయాలి. ఇక్కడ నాకు జాబ్ వచ్చింది. సో అండ్ సో కంపెనీలో నాకు ఇంత ఆఫర్ వచ్చిందని చెప్పి మీరు అప్డేట్ చేయాలి. తర్వాత ఇంతవరకు మెసేజే రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఓన్లీ దాదాపు 4,00,000 మంది రాసారు. ఈ సర్వేకేమో 25,00,000 మంది అప్లై చేశారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏ విధంగా ఎప్పుడు ఇస్తారు జాబ్సు? అసలు ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? మళ్ళీ గ్యాప్ ఏమైనా తీసుకుంటదా గవర్నమెంటు? అని చెప్పి చాలా మంది డౌట్ ఉంటది. సో ఎవరికైతే ఇంకా మెసేజ్ రాని వాళ్ళైతే మీరు దయచేసి కౌశల్యం వెబ్‌సైట్‌లో ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత కోర్సెస్ వాటిని కంప్లీట్ చేయండి. మీకు ఏవైతే వర్క్ అవుతాయో అవన్నీ కంప్లీట్ చేయండి. మీ ర్యాంక్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే ఇక్కడ డైలీ లాగిన్ అయితే 10 పాయింట్స్, కోర్స్ కంప్లీట్ చేస్తే 100 పాయింట్స్, అసెస్మెంట్ కంప్లీట్ చేస్తే 150 పాయింట్స్. ఈ విధంగా పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. సో దీనివల్ల మీకు ఆపర్చునిటీస్ అంటే ఎక్కువ కంపెనీస్ నుంచి ఆపర్చునిటీ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటది. మీకు ఇంకా డైరెక్ట్‌గా కంపెనీ నుంచి కూడా కొన్ని టెలికాలర్ జాబ్స్ కానీ అవి ఏదన్నా ఉంటే డైరెక్ట్‌గా హైర్ చేసేస్తారండి. కొన్ని డైరెక్ట్‌గా కాల్స్ వస్తాయి. మీరు సెలెక్ట్ అయిపోవచ్చు. మిగతా వాళ్ళకి కొన్ని ఫేక్ న్యూస్ ఏంటంటే కౌశలం హెడ్ ఆఫీస్ నుంచి చాలా మందికి కాల్స్ వస్తున్నాయి. మీరు సెలెక్ట్ అయినారు. మీకు 3 మంత్స్ ట్రైనింగ్ ఉంటది అని చెప్పి కాల్స్ వస్తున్నాయంట. అలా ఏం హెడ్ ఆఫీస్ నుంచి అలా ఏం రావండి. కౌశలం హెడ్ ఆఫీస్ అలా ఏం లేదు అఫిషియల్‌గా మనకైతే. సో అవంతా ఫేకు. సో వాళ్ళేం చేస్తారంటే మీకు ఒక లింక్ పంపిస్తున్నాం. ఆ లింక్ పైన ఎన్రోల్ చేసుకోండి. మీకు ఫ్రీ 3 మంత్స్ ట్రైనింగ్ తర్వాత జాబ్ ఇస్తామని చెప్పి ఆ లింక్ అడుగుతారు. లింక్ మీద క్లిక్ చేయమంటారు. సో అది డేటా అనేది హ్యాక్ అయిపోతది. మీ మొబైల్‌లో ఉన్నది. మొత్తం మీ ఫోన్ హ్యాక్ అయిపోయి మీ ఫోన్‌లో ఉన్న డబ్బులు మొత్తం పోతది చూసుకోండి. అలాగే మీకు ఏదన్నా సరే కౌశల్యం రిలేటెడ్ జాబ్స్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ రావాలన్నా సరే మీకు అఫిషియల్‌గా వాట్సాప్ ఛానల్ ద్వారా లేదా మెయిల్ ద్వారా వస్తది. అది చెక్ చేసుకోండి. ఏపీ గవర్నమెంట్ అని ఉంటది. వాట్సాప్ ఛానెల్‌లో మనమిత్ర యాప్ ద్వారా మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే దానికి జాబ్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్స్ అయినా సరే దాని ద్వారా మాత్రమే వస్తది. ఇంక వేరే దాని ద్వారా అయితే రాదు. సో మీరైతే వేరే ఏదన్నా వచ్చినా సరే మీరు ఏదైనా లింక్స్ మీరు కొద్దిగా మనీ పే చేయండి. అది అలా ఎవరైనా అడిగినా కూడా మీరు పే చేయకండి. గవర్నమెంట్ సైడ్ నుంచి అలా ఎవరు అడగరు. అదంతా స్పామ్ అన్నమాట. సో మీరు వాటికైతే కేర్‌ఫుల్‌గా ఉండండి. సో ఇంకా మన ఛానెల్‌లో కౌశల్యం రిలేటెడ్ ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే ఈ జాబ్స్ గురించి గాని నెక్స్ట్ అప్డేట్ ఏదైనా వచ్చినా సరే ఇమ్మీడియేట్‌గా మన ఛానెల్‌లో వీడియో చేయడం జరుగుతది. సో ఇప్పటివరకు ఎవరైతే ఇంకా ఛానెల్‌ని లైక్ చేయలేదో, సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన హైప్ అనే పాయింట్స్ ఉంటాయండి. హైప్ అనే పాయింట్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ అవుతది. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.